ఇప్పుడు ఇంకా మనకు ఇంటి నివారణకు సంబంధించి మనం ఏం తెలుసుకుంటామంటే ఈరోజు ఆ, ఈ యొక్క హోమ్ రెమెడీస్లో స్నేహితులారా ఈరోజు సోరియాసిస్కి సోరియాసిస్ అనే వ్యాధి ఉంది. అది ఆ సోరియాసిస్ వ్యాధి రావడానికి ఏం కారణాలు ఉంటాయి, తర్వాత దానికి అద్భుతమైనటువంటి పరిహారాలు ఏముంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి స్నేహితులారా, ఇది భయానకమైనటువంటి ఒక చర్మ వ్యాధి. ఇది విపరీతమైన నొప్పి, తర్వాత దురద, శరీరం మొత్తం ఆవరించి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. శరీరం ఊడిపోతూ ఉంటుంది, పెచ్చు పెచ్చుగా లేచిపోతూ ఉంటుంది చెప్పాలంటే. సో ఇది ఎందుకు వస్తుందంటే, ఇది మనం బాగా దాన్ని గమనిస్తే ఏమవుతుందంటే, ఇది మన లోపల రక్తం, చెడు రక్తం నుంచి వస్తుంది. చెడు రక్తం, బ్యాడ్ బ్లడ్ అంటాం. అంటే మన రక్తంలో మలినం ఎక్కువైంది. మన రక్తంలో విష పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయి అర్థం. ఈ జబ్బు ఒకసారి వచ్చిందంటే ఏ మందు పనిచేయదు, జీవితాంతం దీన్ని ఖచ్చితంగా ఈ అలోపతిలో ఇచ్చే టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, జీవితాంతం వేసుకుంటూనే ఉండాలని చెప్తారు. అది నయం కాదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. సో అయితే దీన్ని మనం దీన్ని మనం నయం చేసుకోవాలి, గుణం పరుచుకోవాలి అనుకుంటే కొన్ని విధానాలు ఉన్నాయి. అంటే మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నివారణలు, కొన్ని సహజమైన జీవన శైలి, మన యొక్క సహజమైన మన జీవన విధానాలు ఎలా ఉండాలని కొన్ని చెప్తూ వస్తాను. తర్వాత అద్భుతమైన ఒక ముద్ర తెలుసుకుందాం ఈరోజు. ముద్ర ద్వారా కూడా దీన్ని పరిష్కరించుకోవచ్చు. సో అవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది భయానకరమైన చర్మ వ్యాధి. ఇది వచ్చిందంటే రక్తం, మన యొక్క చర్మం ఎక్కడ వస్తే కూడా అక్కడ రక్తం కారుతూనే ఉంటది. అర్థమైందా? సో అది అనుభవించే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఆ కష్టం ఎలా ఉంటుందని, నిజంగా అంటే. సో కాబట్టి అలాంటి దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవాలి, పరిష్కారం చేసుకోవాలి చూద్దాం. రోజుకు 2 సార్లు స్నానం చేయడం తప్పనిసరి. స్నానానికి ఎప్పుడు కూడా ఏదైనా ఒక ధాన్యం పిండిని వాడండి. అంటే మనము ఈ శనగపిండి ఇట్లా వాడుతుంటాం కదా, శనగపిండి. తర్వాత తలకైతే సీగే పొడి, సీగకాయ పౌడరు, అట్లా మాత్రం చేయాలి. కానీ ఏ సోపును వాడకూడదు దీనికి. ఇలాంటి వ్యాధి ఉన్న వాళ్ళు సోపును అవాయిడ్ చేయండి, పూర్తి తీసేయండి. తర్వాత భోజనంలో పచ్చి కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, పండ్లు, మరి పండ్ల రసము, మంచి స్వచ్ఛమైన నీరు, చెరుకు పాలు ఎక్కువగా తీసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అని అర్థం చేసుకోవాలి. తర్వాత వ్యాయామం చేయాలి, మంచిగా యోగా చేయాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, ప్రాణాయామం చేస్తూ ఉండాలి. తర్వాత నడచడం అనేది చాలా మంచిది వాళ్ళకి. నడచడం కూడా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ పోతే ఈ యొక్క అంటే ఆ జీవన విధానం అలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరుగుతుంది అని అర్థం స్నేహితులు. తర్వాత మనకి ఏమేమి ఉన్నాయి దీనికి పరిహారం చేసుకోవడానికి, పరిష్కారాలు ఏమున్నాయి అంటే ఇంటి నివారణ ఏం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే అంటే చూడండి. ఈ చర్మ వ్యాధులు సబ్బు వాడడం మానేయాలి, ఇది మొట్టమొదటిది. ఏం వాడాలని చెప్పాను ముందు, ఒక మొక్కజొన్న పిండి కానీ, బియ్యం పిండి కానీ కదా, మిల్లెట్ పిండి కానీ, అంటే ఈ సిరిధాన్యాలతో పిండి కానీ, ఇలాంటివి ఇలాంటివి చేసుకొని సబ్బు బదులు వాటిని మనం వాడాలి స్నానానికి. తర్వాత పచ్చిమిర్చి ఏదైనా సరే, ఇదో అంటే ఇట్లాంటి పచ్చిమిర్చి వీటిలో ఏదైనా సరే కొద్దిగా పసుపు మరియు కర్పూరం వేసి, ఆ, మనం పచ్చిమిర్చి కాదు యాక్చువల్గా ఈ ఈ పిండి, మనం ఇప్పుడు ఈ పిండి చేసుకున్నాం కదా, దాంట్లో కొంత పసుపు వేయండి, తర్వాత కర్పూరం వేయండి. వేసేసి స్నానానికి వాడుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు చెప్పినటువంటి పిండిలో కొంత పసుపు, కొంత ఈ యొక్క కర్పూరం, ఈ కర్పూరాన్ని వేసి పౌడర్ వేసి మిక్స్ చేసుకొని స్నానం చేస్తే ఇంకా వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత చర్మ వ్యాధులు ఉన్నవారు భోజనంలో ప్రధానంగా సైంధవ లవణం ఉపయోగించాలి. అంటే మీకు తెలిసే ఉంటుంది, సముద్రపు ఉప్పు లేదా టేబుల్ సాల్ట్, అయోడిన్ సాల్ట్ ఉపయోగించకూడదు. ఓకే, అది ఖచ్చితంగా తప్పించాలి. మరి ఏం వాడాలంటే ఖచ్చితంగా వాడాల్సింది సైంధవ లవణం. మీకు దొరుకుతుంది బయట సైంధవ లవణం, లేదంటే హిమాలయన్ సాల్ట్ అని దొరుకుతుంది, పింక్ సాల్ట్ అంటాం. తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఈ నిమ్మకాయ పులుపు, బెల్లం, ఇవి వాడవచ్చు భోజనంలో. ప్రధానంగా ఇవి వాడాలి. ఓకే, భోజనంలో ఈ ప్రధానంగా వాడితే వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే నిమ్మకాయ పులుపు, తర్వాత బెల్లము, ఇలాంటివి భోజనంలో చేర్చుకొని వాడుకోవచ్చు. తర్వాత ఈ గ్రీన్ మిర్చి వాడకూడదు, ఎండు మిర్చి వాడచ్చు. గ్రీన్ మిర్చి వద్దు, ఎండు మిర్చి వాడచ్చు. తర్వాత కాటన్ క్లాత్ మాత్రం ఉపయోగించాలి స్నేహితులారా. వాళ్ళు వేసుకునే దుస్తులు ఎలా ఉండాలి, కాటన్ క్లాత్ అయి ఉండాలి. ఓకే, తర్వాత సమయానికి ఆహారం తిని నీటిని వేడి చేసి చల్లార్చాలి. మొదటగా వాళ్ళు తాగే నీరు ఎలా తాగాలంటే, సమయానికి ఆహారం తినడము, నీరును వేడి చేసి చల్లార్చి దాన్ని రాగి పాత్రలో నిల్వ ఉంచి వాటిని తాగాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రధానమైనటువంటి వాళ్ళకి అర్థం చేసుకోవాలి. తర్వాత తులసి కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగాలి. ఎన్నిసార్లు తాగాలి? 2 సార్లు తులసి కషాయం.
అది వాళ్ళకు అద్భుతమైనటువంటి పరిహారం ఇస్తుంది అని అర్థం. తర్వాత వారానికి ఒకసారి 1 లీటర్ వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఆ, దాన్ని పొద్దున్నే పరిగడుపున తాగండి. తాగితే సో అది ఏమైందంటే ఏమైనా లోపల ఏదైనా కల్మషం ఉంటే మన లోపల ఏదైనా ఉంటే మొత్తం వామిటింగ్ రూపంలో కూడా బయటకు తీసుకొస్తుంది. ఇది అద్భుతమైన పరిహారం. ఈ చర్మ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. వీలైతే రాత్రి భోజనం చేయకపోవడం మంచిది వీళ్ళు. ఓకే. తర్వాత చర్మ వ్యాధికి అద్భుతంగా మనం లేపన అంటే పూసుకునేటువంటి ఒక ఆయింట్మెంట్ అంటే ఒక లేపనం అంటే పైన పూసుకునేటువంటి ఒక ఆయింట్మెంట్ లాగా తయారు చేసుకుంటే కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. గంధము, పసుపు రెండు కలుపుకొని ఆ రెండింటి మిక్స్లో ఒక పేస్ట్ లాగా చేసుకొని పూసుకొని కొంచెంసేపు అలా వదిలేసి స్నానం చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. లేదంటే కలబంద మరియు పసుపు, ఓకే, అది కూడా పూసుకోవచ్చు. తర్వాత దేశీయ ఆవు పేడ, కొబ్బరి నూనె స్నేహితులారా, ఇది కూడా అద్భుతమైన కాంబినేషన్. దేశీయ ఆవు పేడ, కొబ్బరి నూనె. ఇంకా చెప్పాలంటే దేశీయ ఆవు పేడ ఫ్రెష్గా, ఈ మన దేశీయ ఆవు పేడ ఫ్రెష్గా ఇస్తుంటది కదా, దాన్ని తీసుకొని మొత్తం బాడీ అంతా పూసుకొని 1 గంట తర్వాత స్నానం చేస్తే వీళ్ళకు సోరియాసిస్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితం అది. దానికి మించింది ఇంకేమీ లేదు. సో అదే విధంగా కొబ్బరి నూనె పూసుకోవడము, కొబ్బరి నూనె పూసుకోవడము. సో ఈ ఈ చెప్పిన వాటిలో అంటే కొబ్బరి నూనె, కర్పూరం, ఈ రెండు ఒక కాంబినేషన్. ఓకే. దేశీయ ఆవు పేడ ఒకటి, తర్వాత కలబంద, పసుపు, తర్వాత గంధము, పసుపు, ఇట్లా ఈ కాంబినేషన్లో ఏదో ఒకటి మీకు ఏది అవకాశం ఉంటే దాన్ని బాగా రాసుకోండి. దేహానికి పట్టించుకొని దేహానికి ఆ, పూర్తిగా రుద్దుకొని దాన్ని కొద్దిసేపు 1 గంట వదిలేయాలి. తర్వాత స్నానం చేయాలి. అది అద్భుతంగా స్నానం చేసేటప్పుడు ఈ పిండి మాత్రం వాడుకోవాలి. తర్వాత స్నానానికి ఎక్కువ వేడి నీటిని ఉపయోగించకూడదు. ఇది ఖచ్చితంగా చేయవచ్చింది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ వేడి నీటి ఉపయోగించకూడదు. తర్వాత ఇంకోటి, ఎవరైనా కానీ ఈ చర్మ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు చర్మం మీద కొద్దిగా చర్మం మెరుపు రావాలి, సో బాగా తయారు కావాలంటే ఈ జీలకర్ర, నల్ల నువ్వులు, నల్ల నువ్వులు, జీలకర్ర, సో వీటిని సమపాలలో పొడి చేసుకొని ఆ పొడిని పాలలో కలిపి చర్మానికి పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. సో అంటే మొత్తం బాడీ దేహ స్నానం చేస్తే అద్భుతమైన ఫలితం. అంటే చర్మం కొద్దిగా పొలపు అంటే చర్మం మీద కొద్దిగా షైనింగ్ రావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఏదేది జీలకర్ర, నల్ల నువ్వులు, వీటిని పౌడర్ చేయాలి. వాటిని ఈ రెండింటిని సమానం కలిపి దాన్ని ఈ పాలలో మిక్స్ చేసి చర్మానికి పట్టించాలి. 10 నిమిషాలు వదిలేసి స్నానం చేయాలి. ఇది ఒక టెక్నిక్. ఇది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చేసుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇప్పుడు స్నేహితులు, ఇవి మనం ఇంట్లో చేసుకునే నివారణలు. దీనికి ఈ సోరియాసిస్కి దయచేసి ఎవరెవరు ఈ వ్యాధితో బాధపడుతున్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు బాధపడుతున్నా వాళ్ళకి తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. తర్వాత చివరగా ఈ యొక్క సోరియాసిస్కు అద్భుతమైన ముద్ర ఏంటి, ముద్ర చికిత్స ఏంటి అని తెలుసుకుందాం. సో ఇదేంటంటే దీంట్లో స్నేహితులారా, ముద్రలు మనం ఎన్నో ముద్రలు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ముద్ర, ఒక్కొక్క వ్యాధికి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు సోరియాసిస్కు అద్భుతమైన ముద్ర ఏంటి అంటే వరుణ ముద్ర. అర్థం చేసుకోండి. వరుణ ముద్ర అంటే ఎలా చేయాలి చూసుకోండి. ఇలాగా 2 చేతులు కూడా స్వచ్ఛం చేసుకోవాలి, స్వచ్ఛంగా పెట్టుకోవాలి. ఈ యొక్క గోర్లు అనేవి ఉండకూడదు. ఈ ముద్రలు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి గోర్లు ఏవి ఉండకూడదు. ఓకే. ఇప్పుడు చూడండి, వరుణ ముద్ర ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే ఈ యొక్క చిటికెన వేలు, ఈ బొటన వేలు నిదానం కలపాలి. ఇట్లా నిదానంగా కలపాలి. ఈ 3 వేలు పైకి పెట్టుకోవాలి. ఈ రెండు ఇలా చూడండి, ఇలా పెట్టుకొని ఇది కూడా ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ఊరికే అట్లా జెంటిల్ టచ్. ఓకే. అలా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తోడ మీద పెట్టుకొని కనీసం అంటే ఈ సోరియాసిస్ ఉన్నటువంటి వాళ్ళు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం 50 నిమిషాలు 50 నిమిషాలు 50 నిమిషాలు ఇది పెట్టుకుంటే, ఏదో మీరు చూస్తూ మాట్లాడుతూ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఓకే. లేదు మీకు సమయం ఉందంటే హాయిగా ఏదైనా ఒక అనులోమ విలోమ ఈ యొక్క ప్రాణాయామం చేస్తూ కూడా కూర్చోవచ్చు. దాని ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. లేదా శ్వాసను గమనిస్తూ కూర్చోవచ్చు, అలా కూడా చేయొచ్చు. మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా చేసుకోవాలి. సో దీని తర్వాత చివరగా ఒక ప్రాణముద్ర 10 మినిట్స్ చేయండి. ఈ ముద్ర అయిన తర్వాత ప్రాణముద్ర చూడండి, ప్రాణముద్ర దీన్ని ఒక 10 మినిట్స్ చేయండి. సో చేసేసి మీ యొక్క ముద్ర చికిత్సలు మీరు ముగించవచ్చు. సో ఇలా చేసుకుంటే ఇలా పెట్టుకోవాలి, ఇలా చేసుకోవాలి, తొడ మీద పెట్టుకోవాలి. సో ఇది ఈ ముద్రలో ఉన్నటువంటి ముద్ర చికిత్స మన సోరియాసిస్కు స్నేహితులారు. సో దయచేసి ఇది మీరు అందరికీ చెప్పండి, అందరికీ తెలియజేసి సో అందరి ఆరోగ్యాలను కాపాడుకుంటూ మనము సమగ్ర జీవన శైలి ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. సో అందరూ ఇది ఇంతవరకు మీరు ఓపికగా విన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.